స్వాగతం. ఈ రోజున వాతావరణం కూడా మనకు చాలా కనిపిస్తుంది. వాతావరణం కూడా ఏదైతే కమ్యూనిస్ట్ ఉద్యమం ఆనాడు 2000లో వరల్డ్ బ్యాంక్ సీఈఓగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మెడలు వచ్చిందనేది 10 వామపక్షాల విజయం. అది ఇక్కడ అమరులైన ముగ్గురు అమరవీరుల పోరాట ఫలితంగా ఈ రోజు వరకు కూడా ఉచిత విద్యుత్ మన పొందుతున్నామంటే ఆ ముగ్గురు అమరవీరుల త్యాగాల ఫలితమే. ఈరోజు దేశంలో రాష్ట్రంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు ఏదైతే ఉన్నారో మళ్ళీ స్విట్జర్లాండ్కి వెళ్ళి మరి అనేక పాలనకు సాధించాలని చూస్తున్నారు ప్రజలు. కొన్ని పార్టీలు ఇంకా తెలుగుదేశం మీద భ్రమంలో ఉన్నాయంటే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున కనుక మనం తెలుగుదేశం విధానాలని మనం వెళ్లించడం కోసమని ఆయుధాలు కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని వ్యతిరేకిస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ మరి స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పిన వాళ్ళు ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే మరి ఆ రోజు అమరులైన వాళ్ళకి మనం ద్రోహం చేసే వాళ్ళు అవుతాం. ఈరోజు శక్తి ఒప్పందం ఏదైతే ఉందో కేవలం 17,500 కోట్ల రూపాయలతో మరి 1,80,000 కోట్ల రూపాయల భారాలని 1,20 లక్షల మంది విద్యుత్ వినియోగదారుల మీద వేస్తుంటే చూస్తూ ఊరుకున్నామంటే ఒక నేరం ఊరుకుంటే చూసుకునే ప్రతి వాళ్ళు కూడా నేరస్తుల కింద అవుతుంది. అందుకనే ప్రజలారా మీరు ఆలోచించండి. ఈ ప్రతి ఒప్పందం రద్దయ్యే వరకు కూడా మన పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన పరిస్థితి ఈ రోజు ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల మీద మరి అనేక రకాల భారాలు వేస్తూ సూపర్ 6 పేరుతో మరి నాణ్యమైన విద్యుత్ పేరుతో ఈరోజు రాష్ట్రంలో మరి విద్యుత్ భారాలు చాలా పెద్ద ఎత్తున మోస్తున్నాడు. ఇందాకనే చెప్పారు శ్రీనివాసరావు గారు. ఏదైతే విద్యుత్ భారాలకు సంబంధించిన విషయాల్లో రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ప్రజలను బంధించడానికి అది ప్రయత్నం చేస్తుంది. అందుకనే మనం ఈ విద్యుత్ భారాలని తొలగే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు వామపక్షాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ ఇక్కడ మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది.